సో కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే ఒక అధికార పూరిత ధోరణి ఉంటుంది. అంటే నేను చెప్పాను కాబట్టి నువ్వు చెయ్యి. నీకు తెలీదు. నీకు నువ్వు చిన్న పిల్లవాడివి లేదా చిన్న పిల్లవి నీకు అర్థం కాదు. నేను చెప్పాను కాబట్టి చెయ్యి. నాకు తెలుసు నీకు తెలియదు అనే ఆలోచన ఒక రకంగా అది అందులో తప్పు లేదు. అంటే నిజంగానే పిల్లలకి ఏమీ తెలియదు కాబట్టి వీళ్ళు చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. కాకపోతే చెప్పే ధోరణి ఏ రకంగా చెప్తున్నాం మనము అనేది ఎప్పుడైతే అధికారపూరిత ధోరణి వస్తుందో తల్లిదండ్రుల్లో అతిగా అధికారపూరిత ధోరణి అప్పుడు వాడికి ఏమవుతుందంటే నాకేమీ తెలియదు అనేది అలవాటైపోయి అలాగే అలవాటైపోయి ఆ తర్వాత ఆత్మవిశ్వాసంలో లేమి రావడానికి అవకాశం ఉంటుంది. పదే పదే నీకేమీ తెలియదు, నీకు బుద్ధి లేదా, నీకు ఈ మాత్రం తెలియదా, నీకు ఆ మాత్రం ఆలోచన లేదా, నువ్వు బుద్ధిహీనుడివి, నీకు తెలివి తక్కువ వాడివి, నీకేమీ తెలియదు ఈ రకంగా మాట్లాడారనుకోండి, ఈ మాత్రం తెలియదా నీకు, ఇలాంటివి మాట్లాడారనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే అంటే వాళ్ళ స్థాయికి మనం దిగి ఆలోచించలేకపోతున్నాం అనమాట. నాలుగేళ్ల పిల్లవాడు కానివ్వండి, 10 ఏళ్ల పిల్లవాడు కానివ్వండి, 4 ఏళ్ల పాప కానివ్వండి, 10 ఏళ్ల పాప కానివ్వండి, వాళ్ళు మన స్థాయిలో ఆలోచించలేరు కానీ మనం వాళ్ళ స్థాయికి వెళ్ళి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కదా. అయితే ఇక్కడ అన్రియలిస్టిక్ అని ఎందుకంటానంటే ఈ పర్టికులర్ పార్ట్ని వాళ్ళు మనలాగా ఆలోచించకపోతే కనుక అది వాళ్ళ తెలివి తక్కువతనం అని మనం నిర్ణయిస్తాం. కాబట్టి మనం వాళ్ళ స్థాయికి వెళ్ళి ఆలోచించలేకపోవడము మన అజ్ఞానం అని మనం అనుకోము. చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి. వాళ్ళు మనలాగా ఆలోచించలేకపోవడం అనేది తెలివి తక్కువదనం అంటాం. కాకపోతే మనం వాళ్ళ స్థాయికి దిగలేకపోతున్నాము అనేది మన జ్ఞానం కూడా కదా, అది ఆలోచించరు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఆ అధికారపూరిత ధోరణి వచ్చినప్పుడు మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి పిల్లలు కొన్ని పనులు చేస్తారు. అంతే తప్పితే వాళ్ళు ఇష్టపూర్వకంగా కానీ వాళ్ళు అర్థం చేసుకొని కానీ చెయ్యరు. అమ్మో అమ్మకి ఇష్టం ఉండదు, అమ్మో నాన్నకి ఇష్టం ఉండదని చేయడమే తప్పితే నాకు అర్థమైందా, ఎందుకు నేను చేయకూడదు అనేది నాకు అర్థమైందా అనే ఆ సంజ్ఞానాత్మకమైనటువంటి కాగ్నిటివ్ పర్స్పెక్టివ్ పోతుందన్నమాట. అందుకని మామూలుగా మేము ఏం చెప్తామంటే మీరు చెప్పేది కరెక్టే కావచ్చు, స్ట్రక్చరింగ్ వేరు. వాళ్ళు దోవ తప్పుతుంటే వాళ్ళని ఒక దోవలోకి తీసుకొచ్చి వాళ్ళని ఒక సరైన నిర్మాణాత్మకమైనటువంటి ధోరణిలో వాళ్ళకి చెప్పడం వేరు, అధికారపూరిత ధోరణిలో చెప్పి నువ్వు తప్పు అనే ఆలోచన వాళ్ళల్లో ఇన్స్టిల్ చేయడం వేరు. అందుకని ఈ అధికారపూరిత ధోరణి మనం మాట్లాడినప్పుడు వాళ్ళ మనస్తత్వాలు మనం నిర్ణయిస్తున్నవేగా. అలాంటప్పుడు మనం రెగ్యులర్గా చేసి వాళ్ళని అణగదొక్కి ఏమవుతుంది, 2 పాసిబిలిటీస్ ఉంటాయి, 2-3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒక పాసిబిలిటీ ఏంటి అంటే పూర్తిగా ఆత్మవిశ్వాసాలేమి. రెండోది ఏంటంటే నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి, ఎప్పుడూ తిట్లే కదా, కొత్తగా ఇందులో ఏముంది, లేదంటే ఇండిఫరెన్స్, నిర్లిప్తత, వీటిల్లో ఏమైనా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ధోరణి ఏంటంటే మనకి ఏం తెలుసండి, మనము చదువుతూ ఉంటాం కదా, గూగుల్లోనూ అక్కడ పేపర్లలోనూ వాటిల్లోనూ చదువుతూ ఉంటాం కదా, పిల్లలు మనకంటే చాలా తెలివిగల వాళ్ళండి, మనకేమీ తెలియదు, వాళ్ళని డైరెక్ట్ చేయడానికి మనం ఎవరము, మనకేం తెలుసు అని చెప్పి ఏమీ డైరెక్ట్ చేయకుండా వాళ్ళని ఏ రకంగానూ వాళ్ళని ఒక దోవ చూపించకుండా హ్యాండ్ హోల్డింగ్ అంతో ఇంతో చేయాల్సి వస్తుంది తల్లిదండ్రులు. అది కూడా చేయకుండా మనకేం తెలుసు, మనం అజ్ఞానంలో మనం అనుకొని మన అజ్ఞానాన్ని మనమే నమ్మి వాళ్ళకి మనం సరైన సహాయం చేయలేకపోవడం. ఫెసిలిటేటర్స్గా ఉండాలి కదా తల్లిదండ్రులు. ఒక ఫెసిలిటేటర్గా అంటే వాళ్ళని కార్యోన్ముఖులను చేయాలి అంటే అంతో ఇంతో మన తోడ్పాటు ఉండాలి, తల్లిదండ్రుల తోడ్పాటు ఉండాలి. అలా కూడా చేయకుండా ఉండడం. ఇంకొక రకం ఏంటంటే నిర్లిప్తంగా ఉండడం. అవసరమైతే మాట్లాడదాం, ఆ అవసరం ఎప్పుడు వస్తుంది, మనల్ని నిర్ణయించే దాన్ని బట్టే ఉంటుంది కదా. సో ఇలా రకరకాల ధోరణులు ఉంటాయి. కాకపోతే పేరెంటింగ్లో సాధారణంగా విజయవంతమయ్యే ధోరణి ఏంటయ్యా అంటే వాళ్ళతో పాటుగా మనం నడవాలి, వాళ్ళని అర్థం చేసుకుంటూ ఉండాలి. అట్ ది సేమ్ టైం అవసరమైతే హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. ఎక్కడెక్కడ హ్యాండ్ హోల్డింగ్ చేయాలో ఒక స్థాయి దాకా వాళ్ళు చేపట్టుకొని మనం నడిపించాలి. నడకొచ్చేవాడికి, అడుగులేసే బిడ్డకి మొట్టమొదట మనం కేర్ఫుల్గా ఉండాలి కదా. వాడు అడుగులు వేయడం మొదలుపెట్టిన తర్వాత కదా మనం వదిలేస్తాము కదా. అందుకని ఆ నేర్చుకునే క్రమంలో కొంతవరకు మనం చూడాల్సి వస్తుంది. మనకి ఫిలాసఫీలో చెప్తారు కదా, తాబేలు దృష్టి తర్వాత అలాంటివి కొన్ని ఉంటాయి కదా. అలాంటి ఒక్కొక్కసారి కొంచెం దగ్గర నుంచి నిజంగానే చాలా దగ్గరగా పదవి పట్టుకొని మనం తల్లి పక్షి పిల్ల పక్షుల్లాగా చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మర్కట కిషోర్ న్యాయం అంటారు కదా, మార్జాల కిషోర్ న్యాయం అంటారు కదా, ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సి వస్తుంది. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మాత్రం దూరం నుంచి మనం గమనిస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా పేరెంటింగ్లోనే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనస్తత్వం గురించి మీరు అడుగుతున్నారు కదా, మనస్తత్వ నిర్మాణం అంటే వ్యక్తిత్వ నిర్మాణం, మనస్తత్వం వ్యక్తిత్వ నిర్మాణం జరిగే క్రమంలో
అది లెర్నింగ్ ప్రిన్సిపల్స్ అని కొన్ని ఉంటాయమ్మా. అలవాటైతే ప్రతిరోజు ఏది అలవాటైతే అదే అలవాటు కింద మారిపోతుంది కొంత. ఇప్పుడు ఇందాక నేను మొట్టమొదటి అధికార ధోరణి చెప్పాను కదా, అధికార ధోరణి ఇంట్లో అలవాటైతే బయటికి వెళ్తే మీ బాస్ దగ్గర కూడా అధికార ధోరణి ఉంటే కనుక మీరు తండ్రి దగ్గర తల్లి దగ్గర ఎట్లా ఉన్నారో అలాగే ఉంటారు. ఇలాగే ఉంటాము బయటికి వెళ్ళినప్పుడు కూడా, ఇంట్లో ఎలా ఉంటామో బయట కూడా అలాగే ఉంటాం. అంటే అదొక అలవాటు కింద మారిపోయింది కదా అది. కాబట్టి మనం ఎలాంటి అలవాట్లని వీళ్ళ హ్యాబిచ్యుయేషన్ ఏది చేస్తున్నాం అది రిపీటెడ్గా కనుక మనం ఆ పిల్లలకి అలవాటు చేశామంటే కనుక, ఒకటే మోస పద్ధతిలో అలవాటు చేశామంటే, అధికార ధోరణి కావచ్చు లేకపోతే ప్రజాస్వామ్య ధోరణి కావచ్చు, మనం ఏ ధోరణి అయితే అలవాటు చేశామో ఆ ధోరణి పిల్లలకి మనస్తత్వంలో వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణంలో ఒక భాగంగా మారుతుంది. కండిషనింగ్ అంటాం. తర్వాత మనకి తెలియకుండానే కొన్ని వాళ్ళలో కావాలని చేయకపోవచ్చు కదా, మనకి తెలియకుండానే కొన్ని ధోరణులు వాళ్ళలో అలవాటు పడ్డారనుకోండి పిల్లలు, దాన్ని మనం చూసావా వాడిని ఏం చెప్తేనే వింటాడు, ఆవిడ చెప్తే వెండు చూసావా అని అంటే వాడికి అది బాగుంటుంది. నేను అప్రిషియేట్ చేస్తున్నాను కదా, నేను పరోక్షంగా నేను వాడిని మెచ్చుకుంటున్నాను కదా, మా అబ్బాయి నా మాట వింటున్నాడు చూసావా, ఆవిడ చెప్పినా చెల్లి టీచర్ చెప్పినా వెండు చూసావా, నేను చెప్తేనే వింటున్నాడు. అంటే ఏంటి, మా అమ్మ మెచ్చుకుంటుంది నన్ను, తన మాట వింటే మెచ్చుకుంటుంది. అంటే అమ్మ మాట విని అమ్మ దగ్గర నుంచి అటెన్షన్ పొందుదాము, అప్రిసియేషన్ పొందుదాము. ఈ క్రమంలో ఏమవ్వచ్చు, కేవలం తల్లి మాటే వింటాడు మిగతా వాళ్ళ మాట వినడు అనే పరిస్థితి రావచ్చు. అంటే రీఇన్ఫోర్స్మెంట్. ఇది కూడా మరొక రకమైనటువంటి కండిషన్. నేను నాకు తెలియకుండా కావాలని చేయకపోవచ్చు, అది నాకు మురిపంగా ఉండి నేను తల్లిగా నేను చేయొచ్చు. కానీ ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, రిపీటెడ్గా అలాగే జరిగినప్పుడు ఆ బిడ్డ కేవలం తల్లి అప్రిసియేషన్ కోసమే చూస్తాడు తప్పితే మిగతా రకాలుగా కూడా తనకు అప్రిసియేషన్ వస్తుంది, తను చేయాల్సింది ఏంటి అనేది ఆలోచన. ఒకళ్ళని ప్లీజ్ చేయడం మీద దృష్టి పెట్టినంతగా పని మీద దృష్టి పెట్టకపోవచ్చు. అంటే ఒక ఇమోషన్ వైపుకి తిరుగుతుంది మనసు. అప్పుడు అసలు యాక్చువల్గా కంటెంట్ మీద నుంచి మనసు మళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల మన ధోరణులే పిల్లల వ్యక్తిత్వ ధోరణులను కూడా నిర్ణయిస్తే, అందుకనే నేచర్ నర్చర్ అంటారమ్మా. జెనెటిక్గా మన దగ్గర నుంచి వచ్చేవి తల్లిదండ్రుల దగ్గర నుంచి కొంత ఉంటే, మనమేగా మొట్టమొదటి వాతావరణం వాళ్ళకి, తల్లిదండ్రులే కదా మొట్టమొదటి వాతావరణం. ఇందా మనం చెప్పుకున్నట్టు ఎక్కువగా కనిపించే తల్లిదండ్రులే కదా, వాళ్ళేగా మొదటి వాతావరణం. ఫస్ట్ సర్కిల్, బిడ్డ చుట్టూ ఉన్నటువంటి ఫస్ట్ సర్కిల్ ఏదైతే ఉంటుందో అది తల్లిదండ్రులే కదా. సో మనం ఇచ్చే వాతావరణాన్ని బట్టి కూడా వాళ్ళ వ్యక్తిత్వ ధోరణి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది.